సో ఇప్పుడు ఈ హైడ్రా వల్ల ఈ హైడ్రా అనేది ఇవాళ కొత్తగా మనం ఇప్పుడు హైడ్రాలో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు ఫస్ట్ బిల్డర్ తప్పు చేస్తాడు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? టాప్ ఆఫ్ ది వరల్డ్ ఆల్వేస్ యాజ్ యూజువల్. సో ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నది హైదరాబాద్లో అదొక లేటెస్ట్ టాపిక్. ఏ విషయము ఏ ఫ్యాక్టర్స్ వచ్చినా రియల్ ఎస్టేటే ఎఫెక్ట్ అవుతుంది, ఏదర్ అప్ ఆర్ డౌన్. సో ఇప్పుడు ఈ హైడ్రా వల్ల చాలా మంది నష్టపోతున్నారు, ఎస్పెషల్లీ మధ్యతరగతి కుటుంబాలు. సో దీన్ని ఎలా చూడొచ్చు, దాని తర్వాత మనము అసలు హైడ్రాలో వచ్చిన ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలని మాట్లాడుకుందాం. మీ ఒపీనియన్ ఏంటి అసలు హైడ్రా గురించి? ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. నువ్వు ఇచ్చిన 5-10 నిమిషాల్లో చెప్పడం చాలా కష్టం. ఈ హైడ్రా అనేది ఇవాళ కొత్తగా మనం హైలైట్ అయింది అని 1920 నుండే FTL బఫర్ జోన్ అనే మాట ఉంది. 1920 మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఉంటారు, అప్పటి నుండే ఉంది. ఇప్పుడు కాకపోతే నోటిఫికేషన్, అఫీషియల్ నోటిఫికేషన్ 2012లో ఇప్పుడు వచ్చింది, అఫీషియల్ నోటిఫికేషన్. అందుకని కన్వెన్షన్ హాల్ చూసుకుంటే 2014లో కట్టారు. అదే 2012 ముందు కొట్టుంటే కొద్దిగా ఎగ్జామ్షన్స్ ఉండేది. అఫీషియల్ నోటిఫికేషన్ 2012లో వచ్చింది కాబట్టి దాని ముందు కొద్దిగా ఆలోచిస్తున్నారు. ఒకటి. రెండోది, హైడ్రా అనేది ఇట్స్ ఎ గుడ్ ఇనిషియేటివ్ బై ది స్టేట్ గవర్నమెంట్. కాకపోతే ఇక్కడ ప్రోస్ జనరల్గా ఏదైనా ఒక పాలసీ కానీ ఏదైనా స్కీమ్ పెడితే కొద్ది సర్వే జరుగుతారు, పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటారు, ఆడియన్స్ పోల్. ఇప్పుడు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా అలాగే అయింది. అక్కడ ఉద్దేశం మంచిదే కానీ జరిగే పనులు వాళ్ళు కరెక్టా లేవు. ఇక్కడ హైడ్రా ఏమైందంటే, ఇప్పుడు ఏవి రంగనాథ్ గారు ఫ్రంట్ ఆఫ్ ది కెమెరా కనిపిస్తున్నారు, ఫేస్ కమిషనర్ IPS లెవెల్ బట్టి. బట్ ఆయన ఒక్కటే డెసిషన్ తీసుకోవట్లేదు, చాలా మందికి తెలుసుకోవాలి. ఈజ్ నాట్ ఎ సింగిల్ డెసిషన్. ఆయన వెనకాల 10 బాడీలు ఉన్నాయి, HMDA, TTCP, రేరా, రెవెన్యూ, కలెక్టరేట్, ఇవన్నీ కూడా కలిపి సమూహంగా సంతకం పెడితే ఈయన దాన్ని అమలు పరుస్తున్నారు. ఒకటి. అయితే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ లీడర్, సీఎం ఎవరైతే ఉన్నారు, స్టేట్ లీడర్ ఎవరు ఎన్నుకుంటారు? పబ్లిక్ ఎన్నుకుంటారు. పబ్లికే హ్యాపీ లేదనుకోండి, గవర్నమెంట్ ఇబ్బంది పడే ఛాన్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు అందరికీ వచ్చిన కామన్ డౌట్స్ హైడ్రాలో ఏంటంటే, ఇప్పుడు హైడ్రాలో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు ఇల్లులను కూల్చేస్తున్నారు, రైట్? చాలా వరకు మనము మొన్న వీడియోలో చూసుకున్నట్లయితే బీరంగూడలో వరుసగా ఇల్లులు కూల్చుకుంటూ వెళ్తున్నారు. ఇల్లు కట్టాలి అంటే ఖచ్చితంగా చాలా మంది లోన్ తీసుకొని ఉంటారు. ఇప్పుడు ఆ లోన్ పరిస్థితి ఏంటి? హైడ్రా వల్ల కూల్చివేసిన ఇళ్లకు లోన్ కట్టాలా వద్దా? అది ఒక పెద్ద $1 బిలియన్ క్వశ్చన్. ఎందుకంటే దీంట్లో ఒక్కరు ఇద్దరు కాదు, 5 భాగస్తున్నారు నా ప్రకారం. ఫస్ట్ బిల్డర్ తప్పు చేస్తాడు. ఎందుకంటే అగ్రికల్చర్ ఫార్మ్ ఫర్టైల్ ల్యాండ్ కొనేసి రెసిడెన్షియల్ ల్యాండ్ కింద అమ్మేస్తున్నారు. బట్ వాటర్ బిల్లు, వాటర్, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ వచ్చినప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ అధికారులేగా పర్మిషన్. కొన్ని యానిమల్స్ ఉంటాయి, గొర్రెల మంద, మేకల మంద, ఫస్ట్ వెళ్ళి గోతులు పడితే మిగతా అన్ని గోతులు పడతాయి, తెలుసా మీకు? సో అప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ తప్పు కదా, కామన్ పీపుల్ ఎలాగా? అదే అంటున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ హ్యాస్ టు కరెక్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, రైట్? కరెక్ట్. బట్ అప్పుడు పర్మిషన్ ఇచ్చిన లేరు ఇప్పుడు సర్వీస్ లో. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఫస్ట్ ఇనిషియేటివ్ బిల్డర్ రాంగ్ ఇనిషియేటివ్. ఉన్నారు కొంతమంది సర్వీస్ లో ఇప్పుడు కూడా. దాని మీద నోటీస్ ఇస్తున్నారు కదా. నోటీస్ ఇచ్చా మన కామన్ మ్యాన్ ప్రాబ్లం సాల్వ్ కాదు ఇక్కడ. అదే కదా. పార్టిసిపెంట్స్ ఎవరెవరు? ఒకటి బిల్డర్, డెవలపర్, అసలు ఆయన పెట్టాడు. తర్వాత HMDA, DTCP ఇస్తున్నారు, వాళ్ళు ఇవ్వకూడదు, వాళ్ళు ఇస్తున్నారు. తర్వాత రేరా ఇస్తున్నారు, తర్వాత బ్యాంక్ లోన్ ఇస్తుంది. ఈ నలుగురు ఒక పక్క అయితే బయ్యర్ నెగ్లిజెన్స్ కూడా ఉంది ఇక్కడ. వై దే ఆర్ నాట్ గోయింగ్ టు ద ప్రొఫెషనల్ ఏజెంట్స్? ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ కాదు, మీరు మీడియాలో ఎక్స్పర్ట్, యాంకర్ గా, మీరు రియల్ ఎస్టేట్ చెప్పంటే బేసిక్ గా తెలుసు కానీ డెప్త్ లో తెలియదు కదా. ఇప్పుడు కొనుక్కునే ముందు మన బాధ్యత ఉంటుంది. నేను ప్రతి వీడియోలో కూడా మనం చెప్తున్నా ఏంటంటే, మీరు ఫస్ట్ టైం కనుక సెకండ్ టైం కనుక కొనుక్కుంటే కనుక ప్లీజ్ గో త్రూ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్. వాడు 1-2% ఇవ్వాలని ఆలోచించాడు. 98% సేఫ్ ఉండాలి, 1-2% పోయినా. కానీ అది జరగట్లేదు. ఎస్పెషలీ బిల్డర్స్ అగ్రికల్చర్ ల్యాండ్ ఏవైతే కన్వర్ట్ చేస్తున్నారో, కొనేది అగ్రికల్చర్ రేట్ తో కొంటారు, అమ్మేది రెసిడెన్షియల్ R1, R2 జోన్లో అమ్మేస్తున్నారు.
ఓకే. కొనుక్కొని తెలియండి ఏ ప్లాట్ కొనుక్కుంటామో కూడా తెలియదు. ఫామ్ ప్లాట్ ని రెసిడెన్షియల్ ప్లాట్ కింద అమ్మకూడదు. ఎందుకంటే ఫామ్ ప్లాట్ 111 జీవో గారు ఉందనుకోండి, 10% కన్స్ట్రక్షన్ అలౌడ్. పెరి అర్బన్ జోన్ ఉందంటే 25% అలౌడ్. మిగతా అంతా నాట్, ఇట్స్ ఓన్లీ ఫర్టైల్ ల్యాండ్. నాగార్జున గారిది ఎన్కర్నేషన్ ఎందుకు కోలుగొట్టారు? పట్టా ఉంది తెలుసా మీకు? ఆయనకి పట్టా ఉంది భూమికి, మరి ఎందుకు కోలుగొట్టారు? పట్టా ఉన్నది వ్యవసాయ భూమికి ఉంది, కమర్షియల్ యాక్టివిటీస్ లేదు, అందుకని పొడగొట్టారు. ఆ కోర్టులో ఉంది, స్టే ఉంది, అవన్నీ పట్టించుకోరు. సో అట్లా చూసుకుంటే ఈ కామన్ మ్యాన్ కి డెఫినెట్ గా ఇట్స్ ప్రాబ్లం. అందుకని ఇప్పుడు హైడ్రా స్లో డౌన్ అయింది, కంపేర్ టు ఆగిపోలేదు, స్లో డౌన్ అయింది. ఫస్ట్ మంత్ ఉన్నంత దూకుడు రెండో మంత్ లేదు. నిన్న జడ్జి గారు, నిన్న మొన్న వీడియో చూసాను, జడ్జి గారు కంటిన్యూస్ అడుగుతూనే ఉన్నాడు, హౌ డేర్ యూ డూ, కోర్టు లా ధిక్కరిస్తున్నారు, మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తారని 1 to 1 అడిగారు ఆయన. దేర్ ఆర్ నో ఆన్సర్స్. అంటే ఇప్పుడు ఆయనకు కొంచెం చెప్పడానికి జడ్జి అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీరు కామన్ పబ్లిక్ ని ఎలా ప్లాన్ చేశారు? అందుకని ఇప్పుడు ఏం చేశారు, యూటర్న్ అనేది తీసుకున్నారు కొంతవరకు. ఎంతవరకు అంటే రెసిడెన్షియల్లో ఆల్రెడీ ఇల్లు కట్టుకొని నివసిస్తుంటే వాళ్ళని టచ్ చేయొద్దు అన్నారు. వెదర్ ఇట్స్ ఎనీ జోన్, ఇప్పుడు బఫర్ జోన్, ఎఫ్టీఎల్ మాట్లాడు, అలాగే కన్జర్వేషన్, బయో కన్జర్వేషన్, 111 జీవో, ఫారెస్ట్, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ జోన్లు అన్నింటిలో కూడా కన్స్ట్రక్షన్. అంటే ఇప్పుడు కొన్ని కూల్ చేశారు కదా, కూల్ చేసిన ఇళ్లకు లోన్స్ తీసుకుని ఉంటారు కదా, సో ఆ లోన్స్ పరిస్థితి ఏంటి? ఇంకా అది క్లారిటీ రాలేదండి. డెఫినెట్లీ అది బర్నింగ్ టాపిక్. డెఫినెట్ గా గవర్నమెంట్ హ్యాస్ టు కమ్, ఐదర్ బ్యాంక్ దగ్గర రుణమాఫీ చేయాలి, లేదా గవర్నమెంట్ సబ్సిడీ చేయాలి, లేదా బిల్డర్ దగ్గర కలెక్ట్ చేసి ఇవ్వాలి. మేజర్ డబ్బులు తీసుకుంది ఎవరు? బిల్డర్. బిల్డర్ ప్రాజెక్ట్ కట్టేసి వెళ్ళిపోయాడు ఆయన. కానీ ఈయన చెక్ చేసుకోవడం ఒక బాధ్యత, బట్ అంత అడ్డంగా అమ్మడం కరెక్ట్ కాదు కదా. అన్ని ప్రూఫ్లు ఉన్నాయి కదా, అన్ని తీసుకొని ప్రూఫ్ ఎలా ఇచ్చారు? ప్రూఫ్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు మీకు తెలుసు, జూనియర్ ఎన్టీఆర్ గారు కేసు అయింది లాస్ట్ టైం. 5 బ్యాంకులు లోన్ ఇచ్చాయి. ఎక్కడైనా పాసిబుల్ అండి? ఒక్క ప్రాపర్టీకి 5 బ్యాంకులు. నేను మిషన్ ఒక గారిని చూశాను, మన నాచారం చర్లగొండ ఉన్నాయి. ఒక మిషన్ కి 4 బ్యాంకులు. ఫ్రంట్ సైడ్ ఒక ఫోటో పెట్టాడు, బ్యాక్ సైడ్ ఒక ఫోటో పెట్టాడు, ఈ మిషన్ కి 4 పక్కల. అంటే ఇది కుమ్మక్కై చేసింది. 5 బ్యాంకుల్లో ఒక్క బ్యాంకు ఒక్క ప్రాపర్టీకి ఒకటే లోన్ ఇవ్వాలి. వీళ్ళకి సెంట్రల్ డేటా సిస్టమ్ ఉంటుంది సర్వర్ లో, అక్కడ చెక్ చేసుకోవాలి. 5 ఇచ్చారంటే ఏదో కుమ్మక్కై చేసినట్టే. ఇక్కడ కూడా ఏమైందంటే గవర్నమెంట్ హ్యాస్ టు థింక్ ఆఫ్ ద నార్మల్ పబ్లిక్. సో ఇప్పుడైతే రేవంత్ రెడ్డి నెక్స్ట్ టార్గెట్ నోటరీ ల్యాండ్స్ ఉన్నవి భూములు విపరీతంగా ఇల్లులు కట్టేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే దగ్గరలో ఉన్న మాదాపూర్ లో ఉన్న అయ్యప్ప సొసైటీ అన్ని నోటరీ ల్యాండ్స్. సో ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంకా ఇప్పుడు తీగ లాగితే డొంక కదిలిందని ఒక సామెత. ఒకటి లాగినప్పుడు. కానీ ఇప్పుడు ఇక్కడ ఏమైంది, మన జడ్జి అడిగారంటే, జడ్జి ఎవరు అడిగితే నోటీస్ యాంకర్ ఎవరు అడిగారు, మీరు కొంతమందికి నోటీస్ ఇస్తారు కదా, మీరు ఎలాగ ఇస్తున్నారని. ఆయన ఏమంటే, మేమేమి నోటీస్ ఇవ్వలేదు, నోటీస్ ఇచ్చిన సంబంధిత డిపార్ట్మెంట్స్, రెవెన్యూ, కలెక్టరేట్, కన్సర్న్ వాళ్ళు ఇస్తున్నారు కానీ నేను ఇవ్వలేదు అన్నాడు. మరి కేటీఆర్ గారు ఎందుకు పగలగొట్టట్లేదు, అనురాగ్ యూనివర్సిటీ ఎందుకు తీసుకోవట్లేదు, ఫాతిమా కాలేజ్ ఎందుకు చేయట్లేదు అంటే, ఇప్పుడు కాలేజీలకి, హాస్పిటల్కి కొద్దిగా ఎడ్యుకేషన్ పాడైద్ది కాబట్టి ఇళ్ళకి కూడా చేయట్లేదండి. పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్ళకి చేయరంటే కొన్ని రిజర్వేషన్స్ ఉంటాయి కదా. ఆ ఇప్పుడు రూలు సీఎం తమ్ముడైనా అన్న, మీ తమ్ముడైనా, మా తమ్ముడు, ఎవరికైనా రూల్ ఇస్ రూల్. కాదే అది నా పరిధిలో రాదని చెప్తున్నాడు ఆయన. 111 జీవో ఇస్ నాట్ అండర్ మై కన్సిడరేషన్. అయితే మొన్న ఒక హైడ్రాలో పనిచేస్తున్న ఎంప్లాయీ ఒక వీడియో వైరల్ అయింది. అసలు మధ్యతరగతి కుటుంబాల వాళ్ళని టార్గెట్ చేసి ఇల్లు పగలగొడుతున్నారు, కానీ ఎవరైతే రిచ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి నోటీసులు ఇస్తున్నారు, వాళ్ళు లంచాలు తీసుకుంటారో. దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ హైడ్రా. యాజ్ అన్ ఎంప్లాయ్ ఐఎమ్ టెల్లింగ్ యూ అన్నట్టు ఒక వీడియో రిలీజ్. అది నిజమా అబద్ధమా? అది మన దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. టాక్స్ అయితే లైక్ యు ఆర్ సీయింగ్ ద సిచువేషన్స్ అండ్ కాన్సిక్వెన్సెస్ కదా, డైరెక్ట్ గా తెలిసిపోతుంది. ఇవి కట్టిన వాళ్ళు ఎవరండి? బడాబాబులు, పొలిటికల్ ఉండొచ్చు, సెలబ్రిటీస్ ఉండొచ్చు, బిజినెస్ మెన్ ఉండొచ్చు, ఇండస్ట్రియలిస్ట్, వీళ్ళే కడతారు. కానీ ఇంపాక్ట్ ఏంటంటే శిక్ష ఎవరికి, తప్పెవరిది, శిక్ష ఎవరికి. తప్పెవరు చేస్తారు, శిక్ష అనుభవించేది కామన్ పబ్లిక్ అనిపిస్తుంది. తప్పు డెఫినెట్లీ గవర్నమెంట్ అధికారులు, పర్మిషన్స్ ఇచ్చిన గవర్నమెంట్ అధికారులు. సో వాళ్ళందరినీ ఇప్పుడు వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకుని చేసిన బిల్డర్స్ కరెక్ట్. వీళ్ళందరూ డబ్బులు పర్మిషన్ ఇచ్చాడు, ఎలా ఇచ్చారు? సర్వే నెంబర్ 254 255 ఉంటది, దానికి ఏనో బీనో సఫిక్స్ తగిలించి అప్రూవల్ ఇచ్చారు. చూపించింది అది, కట్టింది ఇక్కడ, విచ్ ఇస్ నాట్ ఫేర్. అందుకని ఇప్పుడు లేటెస్ట్ గా మనం మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు జనాలకి సేల్స్ అనేది తగ్గిపోయింది. ఎందుకు తగ్గింది? ఆలోచిస్తారు. అడ్వాన్స్ ఇచ్చిన వెనక్కి లాక్కుంటున్నారు. బిల్డర్ దగ్గర డబ్బులు లేవు. సో పబ్లిక్ మనం ఒక వీడియో చేసాం, మనం హెచ్ఎండిఏ దాంట్లో వెబ్సైట్లో lakes.hmda.gov.in అనే వెబ్సైట్ ఓపెన్ చేస్తే దాంట్లో మీకు డిస్ట్రిక్ట్, విలేజ్, మండల్ ఐడి, లేక్ నెంబర్, అంటే లేక్ ఐడి ఇచ్చారు నెంబర్ 250 ప్లస్ లేక్ నేమ్ ఇచ్చారు. మీరు ఎక్కడైతే కొనుక్కుంటారో
ఆ డీటెయిల్స్ ఫిల్ చేయండి, అక్కడ వచ్చేస్తుంది ఒక చార్ట్ వస్తుంది, క్లిక్ అని ఉంటుంది, రైట్ సైడ్ చార్ట్ వస్తుంది. ఆ చార్ట్లో ఆ చెరువు మొత్తం అంటే చూపిస్తారు సర్వే నెంబర్, ఈ సర్వే నెంబర్ కొనుక్కుంటుంది ప్రొహిబిటెడ్ అంటే కట్టుకోవడానికి రాదు, చూసుకొని కొనుక్కోండి. ఇదే దాన్ని ధరణి పోర్టల్లో కూడా చెక్ చేసుకోవచ్చు, సేమ్ డీటెయిల్స్. సో రెండిట్లో రాలేదు కొనకూడదు, ఇంతకుముందు అంత అవగాహన రాలేదు కాబట్టి ఇప్పుడు లేటెస్ట్ కొత్తవన్నీ అలా జరుగుతుంటాయి. ఓకే. ఎవరికైనా చూసుకోవడం రాలేదంటే రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్ ఎవరినైనా అప్రోచ్ అవ్వచ్చు.